వెల్కమ్ టు స్టూడియో అంతలు. పల్నాడు జిల్లాలో ఆ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కి అత్యంత సన్నిహితుడిగా ఉండి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని శపథం చేసి మరి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గమే పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం. ఇక వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచారు భాష్యం ప్రవీణ్. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను దగ్గరుండి అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఆ ఎమ్మెల్యే. ఇంకా ప్రజలకి ఏం చేయొచ్చు అనే ఆలోచనల్లో ప్రతినిత్యం ఆలోచిస్తూ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కానున్నది. మండలానికి 2 చొప్పున నియోజకవర్గంలో 10 మంది ప్రజా సేవకులని నియమించడం జరిగింది. ఆ ప్రజా సేవకులు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయనున్నారు. అంతటితో ఆగకుండా స్వయంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా రోజుకో మండల కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. ఒకే ఒక ఫోన్ కాల్ చేయండి చాలు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. అందరికీ నమస్కారం. ముందుగా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అట్లానే నన్ను గెలిపించిన పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడం కోసం నేను స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది డయల్ యువర్ ఎమ్మెల్యే. ఈ ప్రోగ్రాంలో మన నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలకు సంబంధించి 10 మంది ప్రజాసేవకుల్ని నియమించడం జరిగింది. ఒక ప్రజాసేవకు ఆఫీసులో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకుంటారు. ఇంకొక ప్రజాసేవకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ స్థానిక నాయకులతో కలిసి మీకున్న సమస్యలను తీర్చడం కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లానే వారంలో ఒకరోజు ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో 5 మండల హెడ్ క్వార్టర్లో 5 రోజులు ఈ రోజు నుంచి నేను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్ని మండలాలకు సంబంధించి ఫోన్ నెంబర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా బెల్లంకొండ మండలం ప్రజాసేవక్ 1 శ్రీలత గారు మీకు ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యని మీరు ఫోన్ ద్వారా తెలియజేసినప్పుడు నోట్ చేసుకుంటారు. ప్రజాసేవక్ 2 రాజేష్ క్షేత్రస్థాయిలో మీకు అందుబాటులో ఉంటూ మీరు ఆఫీస్కి ఫోన్ చేసిన సమస్యని తీర్చడం కోసం స్థానిక నాయకులతో కలిసి పనిచేసి మీ సమస్యను తీరుస్తారని తెలియజేస్తున్నాను. బెల్లంకొండ మండలానికి సంబంధించిన ప్రజాసేవక్ వీళ్ళిద్దరు. అచ్చంపేట మండలానికి సంబంధించిన ప్రజాసేవక్ చిన్నమ్మ గారు, వీరు ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మీరు సమస్యని ఫోన్ ద్వారా తెలుసుకొని నోట్ చేసుకుంటారు. ప్రజాసేవక్ చంటి, వీరు క్షేత్రస్థాయిలో మీకు అందుబాటులో ఉంటూ స్థానిక నాయకులతో కలిపి మీ సమస్యను తీర్చడం కోసం ప్రయత్నం చేస్తారు. వీరిద్దరూ అచ్చంపేట మండలానికి సంబంధించిన ప్రజాసేవకులు. అదేవిధంగా కోసూరు మండలం ప్రజాసేవక్ అనూష గారు, వీరు ఆఫీస్లో మీకు అందుబాటులో ఉంటూ మీరు చెప్పిన సమస్యని ఫోన్ ద్వారా రిసీవ్ చేసుకొని నోట్ చేసుకుంటారు. అట్లనే మరో ప్రజాసేవక్ వసంత్ గారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాను. వీరిద్దరూ కోసూరు మండలానికి సంబంధించిన ప్రజాసేవకులు. పెదకూరపాడు మండలానికి సంబంధించిన ప్రజాసేవక్ త్రివేణి గారు మీకు ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యని ఫోన్ ద్వారా తెలుసుకొని నోట్ చేసుకుంటారు. అట్లనే మరో ప్రజాసేవక్ కోటేశ్వరరావు గారు క్షేత్రస్థాయిలో మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యల్ని స్థానిక నాయకులతో కలిసి పరిష్కరిస్తారు. వీరిద్దరూ కూడా పెదకూరపాడు మండలానికి సంబంధించిన ప్రజాసేవకులు. అమరావతి మండలానికి సంబంధించిన ప్రజాసేవక్
ధనలక్ష్మి గారు. ధనలక్ష్మి గారు ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యల్ని ఫోన్ ద్వారా నోట్ చేసుకుంటారు. మరో ప్రజాసేవక్ రామచంద్ర గారు అమరావతి మండలానికి సంబంధించి సమస్యలు తెలుసుకొని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలని స్థానిక నేతలతో కలిసి పరిష్కరిస్తారు. వీరిద్దరూ అమరావతి మండలానికి సంబంధించిన ప్రజాసేవకులు. అంతేకాకుండా వీరు నియోజకవర్గం మొత్తం కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల గురించి తెలుసు కాబట్టి అమరావతి మండలమే కాకుండా మిగతా ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అట్లనే శివప్రసాద్ గారు, బాలరాజు గారు వీరిద్దరూ కూడా ఆఫీసులోనూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. అలానే నరేష్ స్టాలిన్ ఎప్పుడూ నాతో పాటు ఉంటూ మీ యొక్క సమస్యల్ని నాకు తెలియజేస్తూ నేను ఎక్కడ ఉన్నది మీకు సమాచారం తెలియజేయడానికి ఉపయోగపడతారు.